జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో బాల్య వివాహాలు జరగకుండా అందరూ కలిసికట్టుగా సామాజిక స్పృహతో ముందుకు రావాలని అధికారులు పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మల్దకల్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ అధికారులు, పత్రికలు కట్టేవారు, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని ఐజా పట్టణం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికైన సందర్భంగా ఐజా మున్సిపాలిటీలోని శ్రీ విద్యానగర్ లో ఉన్న పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఐజా పట్టణ బీజేపీ అధ్యక్షులు కంపాటి భరత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షులు ఎస్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, బీహార్ రాష్ట్రానికి చెందిన నితిన్ నబీన్ చిన్న వయసులోనే పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారని చెప్పారు. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవా భావంతో ముందుకు సాగిన నాయకుడిగా ఆయనను గుర్తించి జాతీయ అధ్యక్షుడిగా నియమించడం గర్వకారణమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడంలో నితిన్ నబీన్ కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ప్రత్యేక ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారికి. ముఖ్యంగా ఆయన సారథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు గాని, అదేవిధంగా ఈ యొక్క 2029 పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆయన సారథ్యంలో ఖచ్చితంగా గెలుపొతుందని, దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు రాబోయే మున్సిపల్ ఎన్నికలనుకో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా దేశంలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని మనం చేస్తున్నాం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.